మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైన్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 5గురు ప్రాణాలను కోల్పోయారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. హైవేపై వినాయకుడి గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఆటోను ఆపారు. వెనక నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి సహా 4 ప్రాణాలు కోల్పోగా మరో 4కి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వై జంక్షన్ దగ్గర ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 4 ప్రాణాలను కోల్పోయారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. హైవేపై వినాయక గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఆటోను ఆపారు. వెనక నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారితో సహా 4 ప్రాణాలను కోల్పోగా మరో 4కి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాద తీవ్రత కనిపిస్తోంది. దాదాపు 5గురు చనిపోయారని చెప్తూ ఉన్నారు. అసలేంటి ఘటన, ఎలా జరిగింది? ఈ మృతులంతా కూడా ఎవరు, వివరాలు ఏమైనా తెలిసాయా? అనుశ్రీ, చాలా విషాదకరమైన ఘటన ఇది. పెళ్లి బృందం ఏదైతే ఉందో చాలా సంతోషంగా శుభకార్యం చేసుకుంటూ ఆ కుటుంబంలో ఎప్పుడైనా పెళ్లి జరిగేటప్పుడు తెల్లవారుజామున పెళ్లికి ముహూర్తానికి ముందే పెళ్లి కుమార్తెతో కలిసి వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగా పెళ్లి బృందం ఆటోలో బయలుదేరి సమీపంలో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్లి ఆటోని హైవేలను ఆపుకొని టెంపుల్కి వెళ్లాలని పెట్టుకున్నారు. దాంతో ఒకసారిగా ఆటోను ఆపి దిగే క్రమంలోనే వెనక నుండి వచ్చినటువంటి లారీ వేగంగా ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్నటువంటి 4 అక్కడికక్కడే మృతి చెందారు. అందులో దాదాపు ఒక 10 సంవత్సరాల లోపు ఉన్న పాప కూడా ఉంది. అందులో ఒక 2 నెలల క్రితమే చనిపోయినటువంటి నవ దంపతులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. చాలా దారుణమైన ఘటన. పెళ్లి కుమార్తె కూడా అందులో స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. మిగిలినటువంటి ఒక 4కి తీవ్ర గాయాలైన వీరందరినీ కూడా మార్కాపురం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం. చాలా సంతోషంగా అందరూ ఉల్లాసంగా అప్పటి వరకు డ్యాన్స్లు వేసుకుంటూ చాలా ఆహ్లాదకరంగా పెళ్లి కార్యక్రమాలను, పెళ్లి తతంగాలన్నీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబంలో. కానీ ఆఖరి ఘట్టంగా ముహూర్తానికి ముందు ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయంగా తెలుస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చి క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ప్రస్తుతానికైతే 24 hours వరకు చెప్పలేము. అందులో ఒక వ్యక్తి మరింత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.